ఆపూరం మండలం గుండవోలు గ్రామం ప్రజలు అందరం వచ్చున్నాము. మా గ్రామంలో 40 సంవత్సరాల క్రితం కండలేరు రిజర్వాయర్ కింద ముంపుకు గురైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. మాకు ఇంతవరకు పొలాలకి డబ్బులు ఇవ్వలేదు, అంటే ఇచ్చారు. మాకు ఇంకా చివరి దశలో ఉన్న పొలాలకి ఇంకా కొన్ని పెండింగ్లో పడిపోయి అట్లే మిగిలిపోయి ఉన్నాయి. కాబట్టి మాకు ఇంకా ఒక 50 మంది రైతులు ఉన్నాము ఇవ్వాల్సినటి. మాకు డిఎన్డిడి కూడా అయిపోయింది, కానీ మా పొలాలకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి మా మధ్యవర్తిలో డలార్లు ఉన్నారని వీళ్ళు పేపర్ల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు డలార్లు అయితే ఎవరు లేరు. మేమే రైతులమే వచ్చి స్వచ్ఛందంగా ఎస్డిసి ఆఫీస్ కాడికి వచ్చి మేమే వచ్చి చేయించుకొని సార్ వాళ్ళకి పిలుచుకొచ్చుకొని తీసుకొని చూపించుకొని ఇంజనీరింగ్ వాళ్ళు అందరూ వచ్చి చూశారు. మాకు ఇది డబ్బులు ఇవ్వవలసిందిగా మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 30 సంవత్సరాలు సార్ నష్టపరిహారం అంటే వాల్యుయేషన్ వాళ్ళు వేస్తారు. మాకు ఇంకా వాల్యుయేషన్ అని చెప్పలేదు. అదే మేము సార్ వాళ్ళు చూసి మాకు సహాయం చేయవలసిందిగా ప్రజలు అందరూ వచ్చున్నారు. గ్రామ ప్రజలందరూ గుండెవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ పోయి ఉండేవాళ్ళు ఆ లిస్టులో ఉండేవాళ్ళు అందరూ వచ్చున్నాము. మీరు ఆ లిస్టు చూసుకొని మాకు సహకరించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. నా పేరు అంబటి సాంబయ్య సార్, గుండెవాళ్ళు. మాకు నిమ్మ చెట్లు ఉన్నాయి, తోటలో పొలాలు బావి ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మావి మొలకల్లో ఉండదు. అలాగే అందరూ వచ్చున్నారు. అందరి పొలాలు మొలకల్లో పోయి ఉన్నాయి, అన్నీ మునిగిపోయి ఉన్నాయి. 60 టీఎంసీలు 63 టీఎంసీలు నీళ్ళు పెట్టారు. మొన్న కూడా మా చెట్లు మునిగిపోయినాయి. మళ్ళీ ఇతర పొలాలు అన్నీ మునిగిపోయి ఉన్నాయి. కనీసం సార్ వాళ్ళకి ఏంటంటే ఎస్టిమేషన్లో కూడా వేస్తున్నారు, కానీ ఏంటంటే మధ్యలో మాకు డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు. ఇతరులు పేపర్లు వేసేది అవి బోగస్ అని అది చెప్తున్నారు. మేము ఇంతవరకు ₹1 కూడా పొలాలు మేము తీసుకోలేదు. కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుచున్నాము.